మాట ప్రార్థన చేస్తాం. దయగల తండ్రి, మీకు స్తోత్రములు. చదవబడిన లేఖన భాగాన్ని మా కొరకు జీవించి పంచిపెట్టుమని మీ ఆత్మ సహాయం దయచేయండి. ప్రభువైన యేసు నామం ద్వారా ప్రార్థించి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, అపోస్తల కార్యముల గ్రంథం 27వ అధ్యాయం 1 నుంచి 26 వచనాలు మనం చదువుకున్నాం. మరి పౌలు ఖైదీ చేయబడ్డాడు. పౌలుకి కైసరు ఎదుట నిలబడటం కోసం కైసరు దగ్గర మాత్రమే సమాధానం చెప్పుకుంటానన్న కారణాన్ని బట్టి పౌలును రోమా పట్టణానికి తరలిస్తున్నారు. సాధారణంగా మరి కైసరయ అనే ఒక పట్టణం యెరూషలేముకి ప్రక్కనే ఉన్నది. ఆ పట్టణంలో మరి మిలిటరీ సైన్యం కానీ రోమా ప్రభుత్వం వారు ఏర్పరిచిన ఒక స్థావరం ఉన్నది. అక్కడ నుంచి వారు ఓడ ఎక్కి బయలుదేరుతూ ఉన్నారు. అనగా యెరూషలేము దగ్గర ఉన్నటువంటి ప్రాంతం నుంచి రోమా పట్టణానికి బయలుదేరి వెళ్తున్నారు. మీకు కావాలంటే బైబిల్ వెనకాల ఒక మ్యాప్ మీకు కనపడుతుంది, చూడండి. అపోస్తుడైన పౌలు ప్రయాణం చేసినటువంటి ప్రదేశము అన్నాడు కదా, అక్కడ పై భాగంలో అరేబియా కనపడిందా? అరేబియా దగ్గర యెరూషలేము ఉందా? కనపడిందా? యెరూషలేము పక్కన ఏమున్నది? కైసరయ ఉన్నది. అక్కడ వీరు ఓడ ఎక్కారు. ఎందుకంటే 25వ అధ్యాయము 11 చివరిలో నుంచి చదివితే, వీరు నా మీద మోపుచున్న నేరములలో ఏదియూ నిజము కాదని కాని ఎడల నన్ను వారికి అప్పగించుటకు ఎవరి తరము కాదు అంటున్నాడు. ఎవరంటే పౌలు. కైసరు ఎదుటనే చెప్పుకుందునెను. అంటే నా విషయం అంతా ఎవరితో చెప్పుకుంటాను? కైసరుతోనే చెప్పుకుంటాను అనగానే అప్పుడు ఫేస్తు తన సభ వారితో ఆలోచన చేసి, తర్వాత కైసరు ఎదుట చెప్పుకుందునంటే కైసరు దగ్గరికే పోతావు అన్నాడు. చూసారా? కైసరు దగ్గర చెప్పుకుంటానన్నావు కదా, నేను నిన్ను కైసరు దగ్గరికే పంపిస్తానన్నాడు. ఆ మాటను బట్టి ఇప్పుడు పౌలును బంధించి ఉంచాడు. సాధారణంగా పౌలు చేసిన తప్పిదం ఏమిటి? పౌలు శిక్ష అనుభవించడానికి కారణం ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, పౌలు మరి అన్యజనులు అనగా గ్రీసు దేశస్థులతో కలిసి సహవాసం చేసి దేవాలయంలోకి వెళ్ళిన సంగతి ఆసియాలో ఉన్నటువంటి యూదులు చూశారు. చూసి వీడు మన దేశాన్ని, మన మతాన్ని అగౌరవపరుస్తున్నాడు, అన్యజనులతో కలిసి సహవాసం చేస్తున్నాడు, అన్యజనులతో కలిసి దేవుని మందిరంలోకి వచ్చి దేవుని నామాన్ని అవమానపరుస్తున్నాడు అనేటువంటి ఒక నేరము మోపారు. ఈ నేరము అనేక మంది దగ్గరికి వెళ్ళి చివరికి కైసరు దగ్గరికి వచ్చింది. కైసరు ఏం చెప్తున్నాడంటే, ఇప్పుడు నువ్వు రోమా పట్టణంలో ఉన్నటువంటి చక్రవర్తి దగ్గరికి వెళ్ళి అక్కడ నువ్వు నిలబడాలి అన్నప్పుడు నిజానికి అతనికి సంకెళ్ళు వేశారు. సంకెళ్ళు వేసిన తర్వాత చూడండి, 28వ అధ్యాయం 20వ వచనం. 28వ అధ్యాయము 20వ వచనంలో ఏమన్నాడు? నిరీక్షణ కోసము గొలుసులతో కట్టబడి ఉన్నాను అన్నాడు. అంటే పౌలుకి అప్పటికి ఏమున్నాయి? గొలుసులు ఉన్నాయి. కాళ్ళ చేతులకి ఏమున్నాయి? గొలుసులు ఉన్నాయి. బంధించబడిన ఒక ఖైదీ. ఎవరు? పౌలు. బంధించబడిన ఈ ఖైదీని ఇప్పుడు తీసుకుని వెళ్ళటం కోసం మరి వారు ఓడ ఎక్కారు. అద్రముత్తియ పట్టణపు ఓడ ఎక్కాము అన్నాడు. ఓడ ఎక్కారు. పిల్లరా, ఓడ ఎక్కారో లేదో గాలి ప్రారంభమైంది. ఓడ ఎక్కిన తర్వాత వారి ప్రయాణం సరిగా లేదు. కారణం ఏమిటి అంటే, వారు ఎక్కిన ఓడ, ఏ ఓడ?
చూడండి 27:1. మేము ఓడ ఎక్కి ఇటలీ వెళ్ళాలని నిర్ణయమైనప్పుడు పౌలు మరికొందరు ఖైదీయులను ఐగుస్తు పటాలములో శతాధిపతి యూలి అని వానికి అప్పగించుతుంది. ఆసియా ధర వెంబడి పట్టణములకు ప్రయాణం చేయబోవు అద్రముత్తీయ పట్టణపు ఓడ ఎక్కారంట. ఇది రోమాకు వెళ్ళదు. ఈ ఓడ ఎక్కడికి వెళ్ళింది? ఆసియా దరి వెంబడి, ఆసియాలో ఉన్నటువంటి సముద్ర తీరాలు ఉన్నాయి కదా, ఆ తీరాలన్నిటిను కలుపుకుంటూ వెళ్ళే ఓడ ఎక్కారు. అనగా లోకములో కలిసిపోయేది అని అర్థం. అద్రముత్తి అంటే అర్థం ఏంటంటే లోకములో కలిసిపోవుట. స్థానిక సంఘము ప్రారంభంలో ఎలా ఉన్నదంటే, పేతురు వాక్య పరిచర్య చేసినప్పుడు 3,000 మంది రక్షణ పొందారు మొదటి ప్రసంగంలో. తర్వాత 5,000 మంది ఇంచుమించుగా రక్షణ పొందారు. ఆ తర్వాత అనేక మంది ప్రభువును అంగీకరించారు. సంఘము విస్తరిస్తూ ఉంది. విస్తరిస్తున్నటువంటి ఈ సంఘము ఇప్పుడు ఏమైపోయిందంటే లోకములో కలిసిపోయే ప్రమాదంలో పడిపోయింది అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ ఓడ చివరికి బ్రద్దలైపోయింది. ఈ ఓడలో 276 మంది ఖైదీలు ఉన్నారు పౌలుతో కూడా కలిపి. ఈ 276 మంది ప్రయాణం చేస్తున్నటువంటి ఓడ మధ్యలో ఒక చోట రాతి తిప్పలు అనే ప్రాంతం దగ్గరికి వెళ్ళి ఆ ఓడ దానికి కొట్టుకొని ఓడ బ్రద్దలైపోయింది. వారందరూ కూడా మరి ఈదగలిగిన వారు చెక్కల మీదను అనేక రకాలుగా ప్రయత్నాలు చేసి ఒడ్డుకు చేరుకున్నారు. వారు చేరుకున్న తర్వాత అది ఒక ద్వీపము అని తేలింది. పిల్లరా, వారు అక్కడ చేరుకున్న తర్వాత 28:1 చూస్తే, మేము తెప్పించుకొనిన తరువాత ఆ ద్వీపము మెలితే అని తెలుసుకుంటిమి అన్నారు. వాళ్ళు తప్పించుకొని ఎక్కడికి వచ్చారు? ఒక ద్వీపానికి వచ్చారు. అంటే వాళ్ళు తప్పించుకొని ఒక ద్వీపానికి రావటానికి కారణం ఎవరంటే ప్రభువారే. ఎందుకంటే నిజానికి రోమా పట్టణానికి వెళ్ళవలసిన వారు ఒక ద్వీపానికి వచ్చారు. ఒక పట్టణానికి వెళ్ళవలసిన వారు, ఒక నాగరికత కలిగినటువంటి పట్టణం రోమా పట్టణం. కానీ ద్వీపమునకు చేరుకున్నారు. ఈ ద్వీపములో ఉన్నటువంటి ప్రజలు అనాగరికులు అని రాశాడు కదా. వారు ఎవరంట? అనాగరికులకు ఉన్నటువంటి ప్రజలు. అంటే దేవుడు ఒక ఉన్నతమైన పట్టణానికి వారు వెళ్ళాలని ప్రయాణం చేస్తే వారు వెళ్ళినటువంటి ప్రదేశం మాత్రం ఒక చిన్న ద్వీపము, ఎలాంటి సౌకర్యాలు లేని ద్వీపానికి వెళ్ళారు. కొన్నిసార్లు మనం అనుకొని ఒక ప్రయత్నం చేయాలనుకుంటాం, ఒక చోటకు మనం వెళ్ళాలనుకుంటాం, లేకపోతే ఒక కార్యం మనం తలపెడతాం. కానీ దేవుడు ఆ కార్యాన్ని ఏం చేస్తాడంటే, నీవు అనుకున్నట్టుగా జరగాలి అని అనుకుంటావు, కానీ దేవుని ఉద్దేశాలు వేరు. ఇలాగా మనుషుని హృదయంలో అనేకమైన ఆలోచనలు పుట్టును, కానీ యెహోవా యొక్క తీర్మానమే స్థిరం అన్నాడు. వివాహ విషయంలో కానీ, కుటుంబ విషయంలో కానీ, సంఘ విషయంలో కానీ, సేవా విషయంలో కానీ, ఉద్యోగ విషయంలో కానీ అనేక విషయాల్లో మన యొక్క సొంత నిర్ణయాలు మనం తీసుకుంటాం. కానీ దేవుని ఉద్దేశాలు వేరుగా ఉన్నాయి. వారు ప్రయాణం అవ్వాలనుకున్నది ఒక చోటకి, కానీ చేరింది మాత్రం మరొక చోటకి అని మనం గుర్తెరుగుతున్నాం. అయితే మన ప్రయాణములో ప్రభు యొక్క సహాయము చాలా ఎక్కువగా కనపడుతుంది. ఇక్కడ వీరు ప్రయాణం చేసినటువంటి ఓడ మరి అద్రముత్తీయ పట్టణపు ఓడ, ఆసియా దరి వెంబడి ఆ పట్టణాలు కలుపుకుంటూ పోయేటువంటి ఓడ ఎక్కారు. వారు ఎక్కిన వాళ్ళు అట్లాగే ఉండలేదు, కానీ ఆ ఓడ దిగారు. మళ్ళా తర్వాత చూడండి, ఓడ దిగి మళ్ళా ఏం చేశారు? 3వ వచనంలో, మరునాడు సీదోనుకు వచ్చితిమి. అప్పుడు యూలి పౌలు మీద దయగా ఉండి అతడు తన స్నేహితుల యొద్దకు వెళ్ళి పరామరిక పొందుట సెలవిచ్చను. అక్కడ నుండి బయలుదేరిన తర్వాత ఎదురుగాలి కొట్టుచున్న కుప్ర చాటుకు
నడిపించితిమి అన్నాడు. మరియు కిలికియా పంపూలియా ఎదురుగా ఉన్న సముద్రపు దాటికి లుకియాలో ఉన్న మోరకు చేరితిమి. ఈ ప్రదేశాలన్నీ మీకు ఆ మ్యాప్లో కనపడతా ఉంటాయి. మోర అనే ప్రాంతం వారు చేరుకున్నారు. మోరకు చేరిన తర్వాత ఏం జరిగింది? ఇప్పుడు అక్కడ ఆ శతాధిపతి, అతని పేరు యూలి. ఈయన ఏం చేశాడంటే, ఈ శతాధిపతి ఏం చేశాడంటే, అక్కడ ఒక ఓడను ఎక్కారు. చూడండి 6వ వచనంలో, అక్కడ శతాధిపతి ఇటలీ వెళ్ళనై ఉన్న అలెగ్జాంద్రియా పట్టణపు ఓడను ఎక్కాము అనే మాట మనం చూస్తున్నాం. మొట్టమొదట వారు ఎక్కినటువంటి ఓడ అద్రముత్తియ పట్టణపు ఓడ ఎక్కారు. ఇప్పుడు ఇంకా బలహీనమైనటువంటి స్థితి కలిగిన ఓడ ఎక్కారు. అంటే ఓడ అనగా సంఘము అని గుర్తుపెట్టుకోవాలి. ఈ సంఘము యొక్క స్థితి లోకములో కలిసిపోయేటువంటి స్థితి వారు ఎక్కారు మొట్టమొదటిగా. ఇప్పుడు ఎక్కినటువంటి ఓడ ఎలాంటిది చూడండి. అక్కడ అలెగ్జాంద్రియా పట్టణపు ఓడ. పట్టణం మ్యాప్లో చూడండి, అలెగ్జాంద్రియా పట్టణం ఎక్కడ ఉందో. మ్యాప్లో అలెగ్జాంద్రియా కనపడిందా? ఐగుప్తు అని కనపడిందా? పెద్ద అక్షరాలతో ఐగుప్తు అని కనపడుతుంది చూడండి, కుడివైపున కనపడిందా? ఐగుప్తుకు పైన ఏముంది? అలెగ్జాంద్రియా అని ఉంది. అంటే ఇప్పుడు వాళ్ళు ఎక్కిన ఓడ అద్రముత్తియ పట్టణపు ఓడను దిగేసి ఏ ఓడ ఎక్కారు? అలెగ్జాంద్రియా పట్టణపు ఓడ ఎక్కారు. అలెగ్జాంద్రియా అంటే అది దేనికి సంబంధించింది? ఐగుప్తు సంబంధించిన వాడ ఎక్కారు. అనగా ఐగుప్తు అంటే మనందరికీ తెలుసు పాపము, చీకటి. అనగా ఈ విశ్వాసి యొక్క జీవితం ఎలా అయిపోయిందంటే రాను 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 దిగజారిపోతూ ఉన్నది అనే మాట మనం చూస్తున్నాం. ఇలాగా అయితే పౌలు ఖైదీ చేయబడి ఇప్పుడు ప్రయాణమై ఇటలీకి వెళుతూ ఉన్నాడు. ఈ ఇటలీకి వెళుతున్నప్పుడు అక్కడ పౌలుతో పాటు ఓడ నావికుడు ఉన్నాడు, శతాధిపతి ఉన్నాడు, 276 మంది ఖైదీలు ఉన్నారు. మాకు గుర్తుపెట్టుకోవాలి. ఓడ నావికుడు క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ ఉన్నాడు. తర్వాత వీళ్ళందరినీ తీసుకెళ్తున్నటువంటి శతాధిపతి కూడా ఉన్నాడు. ఈ సైనికులందరూ అతని చేతిలోనే ఉంటారు. వీళ్ళరా ఈ శతాధిపతి, ఇతని పేరు యూలి. ఇతని పేరు ఏం పేరు చెప్పండి? యూలి. ఈ యూలి ఆలోచనలు ఎలా ఉన్నాయో ఈ మధ్యాహ్నం వేళ మనం జ్ఞాపకం చేసుకోబోతున్నాం. యూలి యొక్క ఆలోచనలను బట్టి ఓడకు నష్టం జరిగింది. కొంతమంది వ్యక్తులను బట్టి కూడా సంఘానికి ఏం జరుగుతుందో తెలుసా? నష్టము జరుగుతుంది. మొట్టమొదటి నష్టం ఏమిటి? 10వ వచనం చూద్దాం. చూడండి 9వ వచనం. చాలా కాలమైన తరువాత ఉపవాసముండి ఉపవాస దినము కూడా గతించి ప్రయాణము చేయుట అపాయకరమై ఉండెను అన్నాడు. యూలి చేసిన మొట్టమొదటి తప్పు ఏమిటంటే ఆలస్యం చేయటం. ప్రయాణము జరుగుతూ ఉన్నప్పుడు ఏం చేశాడంటే గాలి ఎక్కువ వస్తుంది కదా, మనం పోలేమని చెప్పేసి ఆ ఓడను ఒక చోట ఆపేశాడు. ఎక్కడికి? 7వ వచనంలో చదివితే, ఎదురుగాలి వచ్చినప్పుడు గాలి మమ్మను పోనీనందున క్రేతు చాటున సల్మోనే ధరిన ఓడ నడిపించితిమి అన్నాడు. అక్కడికి తీసుకెళ్ళి ఆపాడు ఈ ఓడని. పిల్లరా, ఓడ వెళ్ళవలసిన స్థలము నిజంగా ఆ దినాల్లో సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో మరి ఉపవాస దినములో అన్నాడు. కాబట్టి ఉపవాస దినాలు ఆ యూదులకు సెప్టెంబర్, అక్టోబర్ నెలలోనే వస్తాయి. ఆ దినాల్లో వీరు ప్రయాణం అయ్యారు. ఆ దినాల్లో చలిగాలి ఎక్కువగా ఉంది. ఆ దినాల్లో విపరీతమైనటువంటి గాలులు సముద్రం మీద పడతా ఉన్నాయి. అలాంటి సమయంలో వీరు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఆ ప్రయాణం నష్టమని భావించాడు వీళ్ళు. కానీ
ఆ ప్రయాణం చేయకుండా అలాగే ఉండిపోతే ఇంకా పెద్ద ప్రమాదం జరుగుతుంది అని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎందుకంటే యూలి ఇప్పుడు చేసిన పని ఏమిటంటే ఆలస్యము చేశాడు. పిల్లరా, మన జీవితంలో కొన్నిసార్లు ఆలస్యము, మన ప్రయాణంలో కొన్నిసార్లు ఆలస్యం చేస్తూ ఉంటాం. ఆలస్యాన్ని బట్టి ఏదైనా మన జీవితంలో ఒక విషయం జరగాలనుకుంటాం, జరగకపోయినప్పుడు ఏం చేస్తాం తెలుసా? మనం అడ్డదారుల్లోకి వెళ్తాం. ఒక వ్యక్తి హైదరాబాద్లో నేను ఉన్నప్పుడు ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఎంతకాలం చూసినా రాలా, ఆలస్యం అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి అని అతడు ఎలాగైనా ఉద్యోగం సంపాదించుకోవాలనుకున్నాడు. ఫేక్ సర్టిఫికెట్లన్నీ తెచ్చాడు, ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. 6 నెలలు తిరగకముందే అతడు ఏమిటో కంపెనీ వాళ్ళు గమనించి అతన్ని తీసి పక్కన పెట్టారు. ఏమని రాశారంటే, ఇతన్ని ఏ కంపెనీలో కూడా మీరు చేర్చుకోవద్దని ఒక సర్టిఫికెట్ ఇచ్చాడు. అతనికి ఇచ్చిన సర్టిఫికెట్ అంటే ఆలస్యం అవుతుందని చెప్పి మనం కూడా అనేక సార్లు ఏం చేస్తాం? అడ్డదారుల్లో వెళ్ళడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఉదాహరణకి శారా పిల్లలు పుట్టలేదని, ఆలస్యం జరిగిందని ఏం చేసింది? ఆలస్యం అయినా హబక్కు గ్రంథంలో చెప్తున్నాడు, ఆలస్యమైనను అది తప్పక జరుగును అంటుంటే, ఆలస్యాన్ని బట్టి ఇప్పుడు ఏం చేసిందంటే ఇంటిలోకి ఒక వ్యక్తిని అనుమతించింది. ఎవరిని? హాగరుని. ఎప్పుడైతే హాగరు ఇంటిలోకి వచ్చిందో, ఎంతకాలం చూసినా నాకు పిల్లలు లేరు, అబ్రహాముని పిలిచి ఇదిగో నా దాసి అయినటువంటి హాగరుతో పొమ్ము అని చెప్తుంది. హాగరు ద్వారా నాకు నువ్వు పిల్లలను కనాలి అని చెప్పిందండి. నిజంగా ఆలస్యం అయినా కూడా దేవుడు తప్పక ఇస్తానని చెప్పాడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. ఆయన వాగ్దానాలు కొన్నిసార్లు ఆలస్యం అవుతూ ఉండొచ్చు, కానీ ఆలస్యమైనా కూడా దేవుడు జరిగిస్తాడు. పిల్లరా, ఈ ఆలస్యాన్ని బట్టి ఆమె ఏం చేసిందంటే పిల్లలు పుట్టలేదని ఇంటిలోకి హాగర్ను ఎప్పుడైతే అనుమతించిందో అప్పటి నుంచి ఏమి జరిగిందో తెలుసా? ఇంటిలో సమస్యలు ప్రారంభమైనాయి. శారాయి ఏమైంది? హాగరు దృష్టిలో ఇప్పుడు నీచమైనది అయిపోయింది కదా. ఏం చేస్తుంది? హాగరు శారాని నీచమైన దానిగా చూస్తుంది. ఎలాగా? నాకు పిల్లలు ఉన్నారు, నీకు పిల్లలు లేరు. నేను గర్భవతిని, నువ్వు గొడ్రాలువి, నీకు పిల్లలు లేరు. నీచంగా చూస్తుందంట. ఎవరిని? యజమానురాల్ని ఎలా చూస్తుంది? యజమానురాల్ని నీచంగా చూడటం ప్రారంభించింది. పిల్లరా, అనేక సార్లు నీ వివాహ విషయం ఆలస్యమైందేమో, నీ ఉద్యోగం ఆలస్యమైందేమో, నీ కుటుంబంలో జరగవలసిన కార్యక్రమాలు ఆలస్యమైనయేమో. ఆలస్యమైనంత మాత్రాన దేవుడు ఆయన వాగ్దానాన్ని మర్చిపోయేవాడు కాదు, దేవుని పిల్లల్ని మర్చిపోయేవాడు కాదు. శారాయితోటి దేవుడు నేరుగా తన దూత ద్వారా మాట్లాడాడు. మీదటికి ఈ సంవత్సరం నీ కౌగిట కుమారుడు జన్మిస్తాడు అని చెప్పినా కూడా ఆగలేకపోయినటువంటి స్వభావం, ఆలస్యాన్ని బట్టి అడ్డదారుల్లో పోయేటువంటి ప్రయత్నాన్ని చేసి నష్టాన్ని కొని తెచ్చుకుంది. పిల్లరా, దేవుడు కొన్నిసార్లు మనం ఆలస్యమైన ఆ విషయాలు తప్పగా నెరవేరుస్తాడు. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం, లేకపోతే మొత్తగా 10వ అధ్యాయం చూద్దాం. చూడండి, మొదటి గ్రంథం 10వ అధ్యాయము 8వ వచనం. నాకంటే ముందు నీవు గిల్గానుకు వెళ్ళగా
దహన బలులను సమాధాన బలులను అర్పించుటకై నేను నీ యొద్దకు దిగివచ్చును. నేను నీ యొద్దకు వచ్చి నీవు చేయవలసిన దానిని నీకు తెలియజేయ వరకు 7 దినముల పాటు నీవు అచ్చట నిలవవలెను. ఈ మాట చెప్పింది ఎవరంటే సమూయేలు. ఎవరితో చెప్పాడు? సౌలుతో చెప్పాడు. అయ్యా 7 దినాలు నువ్వు ఆగు అన్నాడు. ఎన్ని దినాలు ఆగమన్నాడండి? 7 రోజులు ఆగు చాలు అని చెప్తే చూశాడు. 7 రోజులు అయిపోయినాయి. సమూయేలు రాకపోయేసరికి ఏం చేశాడు? 13వ అధ్యాయం 8వ వచనం, 13:8. సమూయేలు చెప్పినట్లు అతడు 7 దినములు ఆగి సమూయేలు గిల్గాలునకు రాకపోవుటయు జనులు తన యొద్ద నుండి చెదిరిపోవుటయు చూసి ఏం చేశాడండి? దహన బలులు సమాధాన బలులు నా యొద్దకు తీసుకురమ్మని చెప్పి దహన బలి అర్పించెను. అతడు దహన బలి అర్పించి చాలించిన వెంటనే సమూయేలు వచ్చాను. చూసారా? సమూయేలు రావటం ఆలస్యమయ్యిందని చెప్పి సౌలు ఏం చేస్తున్నాడండి? దహన బలులు అర్పించటం ప్రారంభించాడు. దహన బలులు అర్పించవలసింది ఎవరు? యాజకుడే కదా. యాజకుడుగా ఉన్నవాడు బలులు అర్పించాలి. కానీ సౌలు యాజకత్వాన్ని తీసుకొని సౌలు సాహసించి ఈ పని చేశాడు. సమూయేలుకు కోపం వచ్చింది. ఎందుకు చేశావు అంటే, నువ్వు రావటం ఆలస్యమైంది కదా, నువ్వు రావటం ఆలస్యమైందని అందుకు చేశాను. నువ్వు రావటం ఆలస్యమైంది, ప్రజలు ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు, ప్రజలు వెళ్ళిపోతే నేను బలి అర్పించాలి అని అన్నాడు. వీళ్ళారా, ఆ మాటను బట్టి దేవుడు అంటున్నాడు, ఇదిగో నీ రాజ్యము నీ యొద్ద నుంచి తీసివేయ. కొన్నిసార్లు మనము మన ఇష్టానుసారంగా అడ్డదారుల్లో పోతే మనకి ఏం కలుగుతుందో తెలుసా? నష్టము కలుగుతుంది. రెండవది మనం అక్కడే చూద్దాం, చూడండి. 27వ అధ్యాయం 11వ వచనం. అయినను శతాధిపతి పౌలు చెప్పినది నమ్మక, నావికుడు ఓడ యజమానుడు చెప్పినదే నమ్మాను. పిల్లరా, ఈ శతాధిపతి ఏం చేస్తున్నాడు? చూడండి 11. అయినను శతాధిపతి పౌలు చెప్పినది నమ్మక. పౌలు ఎలాంటి స్థితిలో ఉన్నాడు? ఖైదీగా ఉన్నాడు కదా. ఖైదీ మాటలు ఎవరైనా వింటారా? ఎవరు వినరు. శతాధిపతి పౌలు చెప్పిన మాటను వినక ఎవరి మాట విన్నాడంటండి? వాడ యజమానుడు చెప్పిన మాటనే విన్నాడు. కొన్నిసార్లు మనం కూడా దైవ సేవకులు చెప్పిన మాటలు వినం. సేవకులు ఏదన్నా చెప్తే, అయ్యా అట్లా కాదురా ఇట్లా అంటే అసలు వినరు. ఒక యవనస్తుడు దేవుని మాటలు చెప్తుంటే ఏమాత్రం లెక్క పెట్టలేదు. చివరికి అది చేయటం తప్పునైనా, పాపంనైనా, అలా చేయొద్దునైనా, అలా వెళ్ళొద్దునైనా అని చెప్తే మాటను లెక్క చేయలేదు. లెక్క చేయకుండా ఇష్టానుసారంగా ప్రవర్తించాడు, ఇష్టానుసారమైన జీవితం జీవించాడు. చివరికి రోగం వచ్చింది, మంచాన పడ్డాడు, మూలుగుతూ ఉన్నాడు. సామెతల గ్రంథంలో ఆ మాట చూద్దాం, చూడండి. ఆ వ్యక్తి ఎవరు? సామెతల గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనం. సామెతల గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనంలో, అయ్యో ఉపదేశము నేనెట్లు త్రోసివేసి తిని, నేనెట్లు తృణీకరించను. ఎవరెవరు చెప్పారంటండి? బోధకులు చెప్పారంట, ఉపదేశకులు చెప్పారంట. నా ఉపదేశకులు చెప్పిన మాటలు వినలేదు, బోధకులు చెప్పిన మాట వినలేదు. ఇంకా అసలు చివరికి చూడండి, హృదయం కూడా చెప్పిందంట, నా హృదయపు గద్దింపు అన్నాడు. ఇలాగా హృదయం గద్దించినా వినలేదు, బోధకులు చెప్పిన మాట వినలేదు, తర్వాత ఉపదేశకుల మాట వినలేదు. ఏమని చెప్పారు? 8వ వచనం ఏమని చెప్పారు? అయ్యా
జార స్త్రీ ఉండు ఛాయ పోక నీ మార్గము దానికి దూరముగా ఆడ పోవద్రా అని చెప్తే వీడేం చేశాడు? అక్కడికే పోయాడు, పాపం చేశాడు. పాపం చేసిన వాడు ఇప్పుడు ఏమయ్యాడు చూడండి. దాని ఇంటి వాకిటి దగ్గరకు వెళ్ళకము, వెళ్ళిన ఎడల పరులు నీ యవన బలమును క్రూరు నీ జీవితమును ఇచ్చివేతువు అన్నాడు. చివరికి వీడికి జబ్బు వచ్చింది. 11వ వచనం చూడండి, ఏం జబ్బు వచ్చిందో. 11 తుదకు నీ మాంసము నీ శరీరము క్షీణించిపోయిందంటండి. మంచంలో పడిపోయాడు. మాంసం ఏమైపోయిందంట? మాంసం శరీరం అంతా క్షీణించిపోయింది. భయంకరమైన జబ్బు వచ్చేసింది. మంచంలో పడిపోయాడు. ఎవరెవరు చెప్పారు? హృదయం చెప్పింది, బోధకులు చెప్పారు, ఉపదేశకులు చెప్పారు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? 14 వచనంలో చూడండి. ప్రతి విధమైన దౌష్టములకు లోబడుటకు కొంచెమే ఎడమాయనని నువ్వు చెప్పుకొనొచ్చు మూలుగుచ్చు ఉందువు అన్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? మంచంలో మూలుగుచ్చు అన్నాడు. నిజమే. కొన్నిసార్లు దైవ సేవకులు చెప్పిన మాటను మనం లెక్క చేయం. నా ఇష్టం వచ్చిందే నేను చేస్తాను, నా ఇష్టం అన్నాడు ప్రసంగి. ద్రాక్షారసముతో చెప్పుకున్నాడంట, నన్ను ఎలా సంతోష పెడతావో నువ్వు, నా కన్ను చూడాల్సింది చూసింది అని ఇష్టానుసారమైన జీవితం జీవించి చివరికి బ్రతుకు మీద అసహ్యం తెచ్చుకున్నాడు అని రాయబడింది. అయితే యూలి ఏం చేశాడు? యూలి అనేటువంటి శతాధిపతి పౌలు చెప్పిన మాట వినక, పౌలు బలహీనుడే, పౌలు బంధకాల్లో ఉన్నవాడే, అయినా పౌలు చెప్పిన మాటకు విలువ ఇవ్వకుండా ఎవరి మాటకు విలువ ఇచ్చాడండి? ఓడ యజమానుడికి మాట ఇచ్చాడు. ఎందుకు ఓడ యజమానుడికి చెప్పిన మాట విన్నాడు? ఓడ యజమానుడు అంట యూరప్ నుంచి లేకపోతే ఇటలీ నుంచి యెరూషలేముకి అనేక సార్లు పడవ ప్రయాణం చేశాడంట. కాబట్టి నీకు తెలుసా ఆయనకు తెలుసయ్యా అన్నట్లుగా పౌలుని ఏం చేస్తున్నాడంటే, పౌలు మాట వినలేదు. నాకు ఈ క్యాప్టెన్ ఏం చెప్తే, ఈ ఓడ నాయకుడు ఏం చెప్తే ఆయన మాట అనేకులు అనుభవానికే ఓటేస్తున్నారు ఈ దినాల్లో. అర్థమైందా? ఎవరో అనుభవం కలిగిన వారా? పిల్లరా, అనుభవాల ద్వారా దేవుని సేవ చేయలేము, అనుభవాల ద్వారా మనం పని చేయలేము. అనుభవాలను కొన్నిసార్లు మనం నమ్మినట్లయితే మనం మోసపోతాం. ఆ ఓడ నావికుడు అనేక సార్లు ప్రయాణం చేసి ఉండవచ్చు ఆ మార్గంలో. అయితే దేవుడు పౌలుతో మాట్లాడుతున్నా, అయ్యా ఈ ప్రయాణము వలన మనకు మాత్రమే కాదు ఓడకు కూడా నష్టము జరగబోతుందని నాకు తోచుతున్నది, వద్దు అని చెప్పినా కూడా ఏం చేశాడు? ఓడ నావికుడు చెప్పిన మాటనే లెక్కలో తీసుకున్నాడు. అవును, అనేక సార్లు మనము అనుభవానికే ఓటేస్తాం. యెహోషువ గ్రంథము ఒక మాట మనం చూద్దాం, చూడండి 7వ అధ్యాయం 4వ వచనం. కాబట్టి జనుల్లో ఇంచుమించు 3000 మంది అక్కడికి వెళ్ళిరు కానీ వారు వారి ఎదుట నిలవలేక పారిపోయిరి అనే మాట మనం చూస్తున్నప్పుడు ఇలాగా వారి ఎదుట నిలవలేక ఏమయ్యారంటండి? పారిపోయారు. ఎందుకు? ఇశ్రాయేలు ప్రజలు యెరికో పట్టణాన్ని జయించారు. యెరికో పట్టణము నుంచి హాయి పట్టణానికి 25 మైళ్ళ దూరం ఉంది. యెరికో పట్టణాన్ని జయించడానికి అనేక వేల మంది ఆ పట్టణము చుట్టూ 7 రోజులు తిరిగారు, 7 సార్లు తిరిగారు, 7 బోరలు పట్టుకొని ఊదారు. ఎంతో ఆర్భాటముగా ఆ పట్టణాన్ని జయించడం కోసం ఎంతో ప్రయాసపడ్డారు, ఎంతో కష్టపడ్డారు. కష్టపడి ఆ పట్టణాన్ని బూరలు ఊదినప్పుడు, గోడలు పడిపోయినప్పుడు అందరూ యెరికోని స్వాధీనం చేసుకున్నారు. యెరికోని స్వాధీనం చేసుకున్న సంతోషంలో ఉన్నారు. నెక్స్ట్ టార్గెట్ ఏంటి? ఇప్పుడు హాయి పట్టణం. యెరికో అయిపోయింది కదా, యెరికో తర్వాత నెక్స్ట్
ఉన్న పట్టణం ఏమిటి? ఈ హాయి పట్టణం. ఈ హాయి పట్టణం మీదకి వెళ్ళి హాయి పట్టణాన్ని జయించడం కోసం వీళ్ళకి అనుభవం సరిపోయిద్ది అనుకున్నారు. వాళ్ళ అనుభవం ఏంటి? ఇంతమంది వెళ్ళాం, ఇంతమందితో యుద్ధం చేశాం, దాన్ని జయించాం కాబట్టి మా అనుభవం బాగా ఉపయోగపడుతుంది అనుకొని ఏమంటున్నారో తెలుసా? చూడయ్యా మార్చి 7వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. చూడండి ఏమన్నారు. హాయిపురమును వేగు చూచి యెహోషువ యొద్దకు తిరిగి వచ్చి జనులందరినీ వెళ్ళనీయకము. ఓ యెహోషువ, ఎంతమంది అయితే సైన్యం ఉందో అంతమందిని తీసుకుని వెళ్తావేమో, అంతమంది అవసరం లేదయ్యా, అది చిన్న పట్టణం అయ్యా. అలాంటి చిన్న పట్టణం మీదకి అన్ని వేల మంది ఏమవసరం? మరి ఎంతమంది పంపించమంటావు? చదువయ్యా ఏమన్నాడు అక్కడ. 2-3 వేల మంది వెళ్ళి హాయిని పట్టుకొనవచ్చును. జనులు ప్రయాసపడి ఎక్కడికి వెళ్ళనేయాలి, ఇంతమంది ఎందుకు అవసరం లేదు అంటే వాళ్ళకి అంతకుముందు దేనిని ఓడించారు? ఎరుకోని ఓడించిన అనుభవం ఉంది కాబట్టి ఆ అనుభవాన్ని బట్టి చెప్తున్నారు. ఇది చిన్న పట్టణమే, అన్ని వేల మంది అవసరం లేదు, 2 లేక 3 వేల మంది చాలు అంతే. నువ్వేదో 10,000 మందిని పంపిస్తున్నావేమో, వాళ్ళకి భోజనాలు పెట్టాలి, ఆహారం అన్ని సముద్రంగా ఇవ్వాలి, కావలసినవన్నీ ఇవ్వాలి, ఎంతో ఖర్చు ఉంది, ఎంతో ప్రయాణం ఉంది, ఇదంతా అవసరం లేదు, వదిలే 2 లేక 3 వేల మందిని పంపించు అనగానే వారి మాట విని పంపించాడు. ఎప్పుడైతే 2-3 వేల మందిని పంపాడో హాయి వారి ఎదుట నిలవలేక ఇశ్రాయేలీయులు ఇప్పుడు ఏమయ్యారు? పారిపోయారు. వారిలో అనేక మంది హతమైపోయారు, చనిపోయారు. అయ్యో దేవా, ఏమిటి ఇలాంటి పరిస్థితి మాకు వచ్చిందని యెహోషువ తన బట్టలన్నీ చించేసుకుంటున్నాడు. చూడండి 7వ వచనం. అయ్యో ప్రభువా, యెహోవా మమ్మను నశింపజేయనట్లు అమోరీయుల చేతికి మమ్మను అప్పగించుటకు ఈ జనుల ఎదుట నీవెందుకు దాటించితివి? మేము యోర్దాను అవతల నిలిచించుట మేలు. ప్రభువా కనికరించుము. ఇశ్రాయేలు తమ శత్రువుల ఎదుట నిలవలేక వెనుకకు తిరిగినందుకు నేనేమి చెప్పాలి అని యెహోషువ ఏం చేస్తున్నాడు? బట్టలు దించుకుంటున్నాడు. 5వ వచనంలో. 6వ వచనం చూడండి. యెహోషువ తన బట్టలు చించుకుని, ఎందుకు? ఓడిపోయాడు. పిల్లారా, అక్కడ మాకు అనుభవం ఉంది, అక్కడ మేము గెలిచాం, ఇక్కడ కూడా గెలుస్తామనే అనుభవాన్ని బట్టి నువ్వు వెళుతున్నావేమో. నాకు వాక్యం తెలుసు, నేను సేవ చేయటం ఎట్లా తెలుసు, నేను ప్రార్థన ఎలా చేయాలో తెలుసు, నేను పెద్దగా ఉండటం ఎట్లా తెలుసు, సంఘాన్ని ఎలాగ నడిపించాలో నాకు తెలుసు అని అనేక మంది సరిగా నాకు అనుభవం ఉందిలే అనుకొని చాలామంది ముందుకు వస్తున్నారు, కానీ దేవుని సేవ చేయలేకపోతా ఉన్నారు. ఆలోచన చేయండి. ఈ యూలి అతడు ఏం చేశాడంటే అనుభవానికే ఓటేశాడు, కానీ నిజంగా పౌలు చెప్పిన మాటకు ఇదేంటో చెప్పలేదు. కొన్నిసార్లు బలహీనులని చెప్పేసి బలహీనుల మాట ఎవరు వింటారు తెలుసా? భేదవాని జ్ఞానం ఏం చేయబడుతుంది అన్నాడండి సామెతల గ్రంథంలో? తృణీకరించబడుతుంది అన్నాడు. అలాగా రెండవది అనుభవం. మొదటిది ఆలస్యం అయితే రెండవది ఏమిటి? అనుభవంలో నష్టపోయాడు, ఆలస్యం చేసి నష్టపోయాడు. నిజమే, కొన్నిసార్లు అంతా మనకు తెలుసు అని అనుకుంటాం. యేసుక్రీస్తు ప్రభు వారికి గలిలయ సముద్రంలో అంతా తెలియదు, కానీ సీమోను పేతురికి అంతా తెలుసు. చేపలు పట్టడం ఎట్లా తెలుసు, ఎప్పుడు పట్టాలో తెలుసు, ఎప్పుడు పడతాయో చేపలు ఎప్పుడు పడతాయో కూడా తెలుసు. కానీ చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు వారికి రాత్రంతా ప్రయాసపడినప్పుడు అనుభవం ఉంది, ఎక్కడే పడతాయని అనుభవం ఉంది, కానీ ఏమైంది? ఒక్క చేప కూడా పట్టలేదు. యేసు ప్రభు వారు వచ్చి ఏమన్నాడు? అక్కడ వల వేయండి అనగానే ఏలినవాడా రాత్రంతా ప్రయాసపడ్డాం. నిజమే,
నువ్వు రాత్రంతా నీకు జ్ఞానం అనుభవం గలిలయ సముద్రం మీద ఎక్కడ ఎక్కడ చేపలు పడతాయి అంత జ్ఞానం అన్నా కూడా నువ్వు పట్టలేకపోయావు. కారణం ఏమిటో తెలుసా? నీ అనుభవం నీకు పనికిరాదు అని గుర్తుపెట్టుకోవాలి. అయితే ఏం చేశారు? ప్రభువు యొక్క అధికారాన్ని వారు అప్పగించుకున్నారు. వెంటనే ప్రభువా నన్ను విడిచిపో, నేను పాపాత్ముడను అన్నాడు పేతురు. ఎందుకని? వారు ప్రభువు చెప్పిన మాట చొప్పున వలలు వేయగానే ఏమైంది? వారు విస్తారమైన చేపలు పట్టారు. ప్రభువు యొక్క మాటకు విధేయత చూపాలి, అంతేగాని లోకంలో వాళ్ళు వీళ్ళు చెప్పే అనుభవాలు, వాళ్ళు వీళ్ళు చెప్పే మాటలను బట్టి నీ విశ్వాస జీవితంలో నష్టపోకూడదని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. 12వ వచనం చదువుదాం, చూడండి. రోమపత్రిక 27 అపోస్తలుల కార్యములు 27:12. మరియు శీతాకాలము గడుపుటకు అనుకూలమైనది కానందున అన్నాడు. కొన్నిసార్లు మనం అనుకూలతలు చూసుకుంటాం కదా, ప్రయాణాల్లో ఏం చూసుకుంటాం? అనుకూలతలు. వీరికి శీతాకాలము ప్రయాణం చేయటానికి అనుకూలం కాకపోయేలేకే ఏమి జరిగింది? కొన్నిసార్లు పరిస్థితులు అనుకూలం కానప్పుడు ఏమి చేయాల్సి వస్తుందంటే సరుకులు కింద పడవేయాల్సి వస్తుంది. ఏం చేయాలి చెప్పండి? సరుకులు కింద పడవేయాలి. వారు ఏం చేశారంటే వారు తెచ్చుకున్న గోధుమలు కానీ వస్తువులన్నీ చూడండి ఏం చేశారు? సరుకులు 18వ వచనం, మిక్కిలి పెద్ద గాలి కొట్టుచున్నందున మరునాడు సరుకులు పారవేయసాగిరి. కొన్నిసార్లు మనం అనుకూలతలు చూసుకుంటాం. మోయాబు దేశంలో దేవుడు అక్కడ పంట సమృద్ధిగా ఉంది, బెత్లెహేములో సమృద్ధిగా లేదని చెప్పి అనుకూలతను చూసుకొని మోయాబు దేశానికి వెళ్ళారు. ఎవరెవరు? ఎలీమెలెకు కుటుంబం, నయోమి, వీరు మోయాబు దేశానికి వెళ్ళారు. దేనికోసం? అక్కడ బాగా పంట ఉంది, అక్కడ అనుకూలతలు ఉన్నాయి అని. కొన్నిసార్లు అలాంటి అనుకూలతల్లో నష్టపోయే వారంగా మనం ఉన్నాం అని గుర్తుపెట్టుకోవాలి. అబ్రహాము ఎక్కడికి వెళ్ళాడు? ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. ఎందుకని? ఆ దేశంలో కరువు భారముగా ఉన్నందున అనే మాట మనం చూస్తున్నాం. కరువు వచ్చింది, నీతో పాటు ఉన్నవాళ్ళు కూడా కరువులో ఉన్నారా? బెత్లెహేములో కరువు వచ్చింది, బెత్లెహేములో కరువులో కూడా ఉన్నవాళ్ళు ఉన్నారా లేరా? ఉన్నారు. కానీ నువ్వేం చేస్తున్నావు? నాకు నీ అనుకూలతనే చూసుకుంటా ఉన్నావు. శీతాకాలము అనే అనుకూలతను బట్టి వారు ఏమి చేశారంటే నష్టపోయారు. చివరికి ఏమైందంటే 12వ వచనం చూడండి, అక్కడ 27:12. అక్కడ నుండి బయలుదేరి ఒకవేళ శక్యమైతే ఫీనిక్స్కు చేరి అక్కడ శీతాకాలం గడపడానికి ఎక్కువ మంది ఆలోచన చెప్పిరి. ఎవరి వైపు మొగ్గు చూపుతున్నారో తెలుసా? ఈ శతాధిపతి ఎక్కువ మంది ఏమి చెబితే దాన్నే వింటున్నాడు. ఎక్కువ మంది ఏమి చెప్పారు? ఏమని చెప్పారంట? శీతాకాలము, అక్కడ శీతాకాలము గడపవాలి ఫీనిక్స్కు చేరి. మీరు పటంలో చూసుకోండి, ఫీనిక్స్, మోర, కుప్ర ఇవన్నీ ప్రాంతాలు ఉంటాయి. ఒక్కొక్క చోట ఆక్కుంటూ వచ్చారు. ఫీనిక్స్కు చేరి ఇక్కడ కొంతకాలం ఉండాలని పౌలు చెప్పిన మాట కాకుండా అనేకుల మాట విన్నారు అనే మాట మనం చూస్తున్నాం. కొన్నిసార్లు అనేకులు చెప్పిన మాట మనకు నష్టం కలిగించేదిగా ఉంటుంది. ఉదాహరణకి 12 మంది వేగు చూడటానికి వెళ్ళారు. వచ్చిన వారిలో 2 మాత్రం మంచి సమాచారం తెచ్చారు. 10 మంది ఏం తెచ్చారు? చెడ్డ సమాచారం తెచ్చారు. అంటే 10 మంది చెప్పిన దానికే ఓటేశారు. 10 మంది చెప్పిన దానికే ఓటేశారు. పిల్లరా, మరి ఇలాగా చెడ్డ సమాచారం తెచ్చిన వారు మాట విని నష్టపోయిన వారు ఉన్నారు. ఇక్కడ అనేకులు చెప్పిన మాట వినుడు ద్వారా నష్టం జరుగుతుంది. సంఘములో ఆలోచనకర్తలు అనేకులు ఉండటం మేలు అని ఉంది. కానీ ఆ ఆలోచన ఎలాంటి ఆలోచన? అహీతోపేలు ఆలోచనలు మనకు ఉండకూడదు. చెడగొట్టే ఆలోచనలు, పడగొట్టే ఆలోచనలు, కూలిపోయే ఆలోచనలు, సంఘాన్ని చీల్చే ఆలోచనలు, సంఘానికి క్షేమం కాని ఆలోచనలు మనం చేయకూడదు. ఆయన ఏందిట్ట, ఈట, ఆమెట, ఈవిట, ఇవన్నీ మనం చేయకూడదు.
లేకపోతే నష్టం జరిగే ప్రమాదం ఉంది. ఓడకు నష్టం జరుగుతుందని చెప్పి ఏం చేశాడో తెలుసా? సరుకులు పారవేస్తున్నారు. నీలో ఉన్నవన్నీ తీసివేసుకోవాలి, పారవేసుకోవాలి. చెడ్డ లక్షణాలు, అవలక్షణాలు అన్నీ ఏమేమైతే ఉన్నాయో సంఘ క్షేమం కోసం ఇతరుల మీదకి వెళ్లకుండా నీలో ఉన్న బలహీనతలన్నీ తీసివేసుకోవాలని జ్ఞాపకం చేస్తున్నారు. 13వ వచనం చదువుకొని మనం ముగించుకుందాం. 13వ వచనం ఏమన్నాడు? మరి దక్షిణపు గాలి మెల్లగా విసురచుండగా ఆ ఆలోచన ఏమైంది ఇప్పుడు? అంటే అనుకూలమైన పవనాలు వీస్తున్నాయి ఇప్పుడు. అనుకూలత, పరిస్థితులు మారిపోయినాయి. ఇప్పుడు దాకా ఏమైనా ఎదురుగాళ్ళు వచ్చినాయి, సుడిగుండాలు వచ్చినాయి, ఓడ పడిపోయే ప్రమాదం వచ్చింది, ఓడ బద్దలైపోయే ప్రమాదం వచ్చింది. అయితే అనుకూలత ఇలారా కొన్నిసార్లు ఈ అనుకూలత కూడా మనకేం చేస్తుందో తెలుసా? నష్టం కలిగిస్తుంది. అబ్రహాము, లోతు ఇద్దరు ఒకవైపు చూస్తున్నప్పుడు అబ్రహాము కంటే ముందు లోతు సోయరు వైపు చూశాడు. లోతు సొదొమ గొమొర్రా వైపు చూశాడు. లోతు ఇదిగో ఆ పచ్చని ఆ తోటల్లాగా పచ్చగా ఉన్నటువంటి ఆ సొదొమ గొమొర్రా వైపు చూశాడు. అది చక్కగా, చాలా చక్కగా కనపడింది. దాన్నే కావాలని కోరుకొని చివరికి లోతు నష్టపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఇలా అనుకూలతల వైపు చూసి నష్టపోయినట్లుగా మనం చూస్తున్నాం. అంటే పరిస్థితుల వైపు కాకుండా దేవుని వైపు నిలబడాలి. ఈ యూలి చేసిన పని వలన పడవ పగిలిపోయింది. ఈ యూలి చేసిన పని వల్ల ఆలస్యం వలన నష్టపోయాడు, అనుకూలతల వల్ల నష్టపోయాడు, అనేకుల ఆలోచనల వల్ల నష్టపోయాడు. శతాధిపతి ఏం చేశాడు? ఓడ యజమానుడు చెప్పిన మాటకే విలువిచ్చాడు, కానీ దైవ సేవకుడు అయినటువంటి పౌలు మాటకు విధేయత చొప్పల. చివరికి ఏమైందంటే ఓడ మెట్టబట్టించింది, ఓడ బ్రద్దలైపోయింది, ఓడలోకి నీళ్లు వచ్చినాయి. అందరూ కూడా చంపేద్దాం అని శతాధిపతి అన్నాడు. చంపేసేద్దాం అందరినీ అని అంటే మరొక ఆయన నుండి వద్దు, వాళ్ళని చంపవద్దని అందరినీ విడిచిపెట్టినప్పుడు అందరూ తప్పించుకున్నారు. పిల్లరా, వీరు తప్పించుకోవడానికి కారణం ఏమిటంటే ప్రభువారే. ఎందుకంటే అక్కడ ఒక ద్వీపం ఉంది. ఆ ద్వీపములో కొంతమంది అనాగరికులు ఉన్నారు. వారికి సువార్త ప్రకటించాలి. పొప్లి అనేవాడు ఒకడు ఉన్నాడు. అతడు రక్తభేది చేత బాధపడుతున్నాడు, జ్వరంతో బాధపడుతున్నాడు అని మరి పౌలు వెళ్ళినప్పుడు మొదట వాళ్ళు చేర్చుకోలేదు. తర్వాత వారు చేర్చుకున్నారు. తల మీద చేతులుంచాడు, ప్రార్థన చేశాడు. ఆ ఇంటి వారు రక్షణ పొందారు. ఆ ద్వీపమంతా రక్షణ పొందింది. వారందరూ పూలతో సత్కారాలతోటి వచ్చి మరలా ఓడ ఎక్కించారు. చూసారా, ఒక చిన్న దీవిలో ఉన్న ప్రజలు రక్షించబడటం కోసం ఇంత పెద్ద ప్రమాదాన్ని తీసుకొని వచ్చాడు. ఒక చిన్న దీవిలో ఉన్న ప్రజలు రక్షించబడటం కోసం ఒక పెద్ద సర్పాన్ని తీసుకొని వచ్చాడు. దేవుడు మేలు చేయాలనుకున్నాడు. అయితే పిల్లరా, అనేక సార్లు మనము మన సొంత నిర్ణయాలకు ఇదిగో మరి యూలి లాంటి వారు ఉంటారు. కొన్నిసార్లు ఈ ఓడ నష్టం జరగటానికి ప్రయత్నం చేసేవారు. మొట్టమొదటిగా ఆలస్యం జరిగింది, రెండవది అనుభవానికి ఓటేశాడు. అనుభవానికి ఓటేసి ఆ అనుభవాన్ని బట్టి చివరికి ఓడ బ్రద్దలైపోయే ప్రమాదంలోకి కూరుకుపోయింది. తర్వాత అనుకూలతకు ఓటేశాడు, తర్వాత అనేకుల ఆలోచనలకు ఓటేశాడు. చివరికి 276 మంది ఆ ఓడ పగిలిపోయి చెక్కలకు పట్టుకొని వారు ప్రయాణించారు. కానీ దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే, అయ్యలారా, మీలో ఎవరికైనాను ఏ హాని జరగదు, ఒక్క వెంట్రుకైనాను నశించదు అన్నాడు. దేవుడు ఆ రీతిగా వారిని కాపాడాడు. పిల్లరా, కొన్నిసార్లు మరి సంఘములో కూడా ఇలాంటి పరిస్థితులు రావచ్చు. ప్రారంభములో బాగా విస్తరించినటువంటి సంఘం చివరికి రద్దలైపోయే ప్రమాదానికి వచ్చింది. యూరప్ ఖండంలో, యూరప్ దేశాల్లో చూస్తే దేవాలయాల్లో ఇప్పుడు అంతకుముందు ముసలివారు వెళ్ళి
వాక్యం అన్న వినేవారంట. ఇప్పుడు వాక్యం వినటం లేదంట. ఎందుకని? యూరప్ ఖండములో దేవాలయాలన్నిటినీ అద్దెకిచ్చి వాటిని ఫంక్షన్ హాలుగా వాడుకోమని వదిలేశారు. మందిరానికి ఎవరు వెళ్ళట్లా. అంటే మందిరము శిథిలావస్థకు చేరుకొని పోయింది. అలాంటి పరిస్థితి వస్తుందంటే కారణం ఏమిటంటే అక్కడ ఓడలో ఉన్నటువంటి వారే, అనగా సంఘములో ఉన్న నీవు నేనే. నీకు నాకు ఒక బాధ్యత ఉంది. నువ్వు కూల్చేవాడిగా ఉన్నావా, కట్టేవాడిగా ఉన్నావు, నువ్వే ఆలోచన చేసుకో. యూలి వంటి ఆలోచన నీకు ఉంటే వాటన్నిటినీ తీసివేసుకోవాలని శతాధిపతి చేసిన పనిని బట్టి ఓడకు నష్టం జరిగింది. సంఘానికి నష్టం జరిగే వ్యక్తిగానే ఉన్నావా, లేకపోతే సంఘానికి క్షేమం కలిగించే వ్యక్తిగానే ఉన్నావా? పౌలు చక్కని సువార్త ప్రకటించి అనేక ఖండాలు తిరిగి అనేక ప్రాంతాల్లో దేవుని సువార్త ప్రకటించాడు. అనగా సముద్ర ప్రయాణం చేస్తున్నప్పుడు అన్నాడు కదా, అనేక సార్లు దెబ్బలు తిన్నాం, 1కి తక్కువ 40 దెబ్బలు తిన్నాం, జాగరణాలు ఉన్నాం, ఎన్నోసార్లు పుట్టించుకున్నాం, ఆకలి దప్పులతో మేమున్నాం, ఎంతో శ్రమ పడ్డాం. దేనికోసం తెలుసా? సంఘం కోసమే. నీవు నేను సంఘములో ప్రభు నిన్ను నన్ను ఉంచినప్పుడు యూలే వంటి అనుభవాలు కలిగి ఉండి సంఘానికి నష్టం తెచ్చేవారంగా మనం ఉండకూడదు, కానీ పౌలు మాదిరిగా సంఘానికి క్షేమం కలిగించేవారిగా ఉండాలని జ్ఞాపకం చేయబడుతున్నాం. పిల్లరా, మరి ఉదయకాలంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం, ఈ సంఘము ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. 2వ సెషన్లో ఆయన సంఘం జీవము గల దేవుని సంఘం. మరి అలాంటి సంఘం నీవు ఉన్నావు. నీ బాధ్యత ఏమిటి? నీ బాధ్యత ఎలా ఉన్నది? కట్టేవాడిగా ఉన్నావా, కూల్చేవాడిగా ఉన్నావా? నువ్వే ఆలోచన చేసుకో. అలాంటి సంఘము దేవుడు నీకు అనుగ్రహించిన సంఘం, దేవుడు నీ చేతిలో ఉంచినటువంటి సంఘం. మరి ప్రభువుకు ఇష్టకరంగా జీవించి కట్టబడే సంఘముగా ఉండటానికి ప్రభు సహాయము చేయనుగాక. ప్రార్థన చేసుకున్నాను. దయగల తండ్రి, మీకు స్తోత్రములు. యూలి అనుభవాలు మాకు జ్ఞాపకం చేశారు. శతాధిపతిగా ఉండి పౌలు మాట వెనక ఆయన ఆలస్యం చేశాడు. ఆలస్యం ద్వారా నష్టం కలిగింది. అనుకూలతను చూసుకున్నాడు, అనుభవానికి ఓటేశాడు. నాయన, యజమానుడు చెప్పిన మాటనే విన్నాడు, కానీ పౌలు మాటకు లెక్క పెట్టలేదు. చివరికి వాడ బ్రద్దలైపోయింది. అయినా పౌలు వారికి ఆహారం పెట్టాడు. పౌలు వారిని ఓదార్చాడు. అయ్యలారా, భయపడవద్దు, దేవదూత నాతో కనపడి మీలో ఎవని ప్రాణమునకు